ఏ పవర్ 4k ప్లస్ 3 పవర్ n. రిమైండర్ 1 చూసాము, రిమైండర్ 2 చూసాము, రిమైండర్ 3. ఏ పవర్ 4k ప్లస్ 3 పవర్ n. మళ్ళీ లాజిక్ చూడండి సార్, మళ్ళీ లాజిక్ చూడండి. ఏ పవర్ 4k ప్లస్ 3 పవర్ n. దీంట్లో రెండు కేసులు మీకు అర్థం కావాలి. కేసు 1, కేసు 2. కేసు 1, కేసు 2. 4k అనేది పర్ఫెక్ట్ గా 4 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఈవెన్ వేసుకుంటే ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ n వాల్యూ ఆడ్ వేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. n వాల్యూ ఈవెన్ వేసుకుంటే ఏమవుతుంది, ఆడ్ వేసుకుంటే ఏమవుతుంది చూద్దాం. రైట్, ఈవెన్ ఆడ్. 4k ప్లస్ 3 పవర్ n. కేసు 1, కేసు 2. 4k అనేది పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. n వాల్యూ ఈవెన్ వేసుకుందాం. n వాల్యూ 2 వేసుకుంటే ఏమవుతుంది చూడండి. 3 స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, 3 స్క్వేర్, 3 పవర్ 4. అన్ని ఈవెన్లు వేసుకుంటున్నాను. 3 పవర్ 8. వీటన్నిటిని 4 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ చెప్పండి. 4 ఒకట్ల 4 మైనస్ 1 మైనస్ 1 పవర్ ఈవెన్ ప్లస్ 1. 4 ఒకట్ల 4 మైనస్ 1 పవర్ ఈవెన్ ప్లస్ 1. అంటే n గనక ఈవెన్ నంబర్ గనక అయి ఉంటే, n ఈవెన్ నంబర్ గనక అయి ఉంటే 4k అనేది పర్ఫెక్ట్లీ డివిజిబుల్. 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9. 4 2 8, రిమైండర్ 1. 3 పవర్ 4 అంటే 81. 4 20 80, రిమైండర్ 1. సో రిమైండర్ 1 వస్తుంది. 4p ప్లస్ 1. ఈ ఓన్లీ రిమైండర్ 3 వచ్చినప్పుడు మాత్రము నెక్స్ట్ పవర్ చూడాలి. ఈవెన్ ఉంటేనేమో ఏ వస్తుంది. ఆడు పెట్టుకుందాం. ఆడు పెట్టుకుంటే 3 పవర్ 1. 3 పవర్ 1 ఏమైంది 3. 3 పవర్ 3 ఏమైంది 27. 4 6 are 24, రిమైండర్ 3. ఏ పవర్ 4p ప్లస్ 3. దీని ఆన్సర్ ఎంత? ఏ పవర్ 3. ఏ పవర్ 4p ప్లస్ 3. సార్ ఎందుకు సార్ ఇక్కడ 1 వచ్చింది చూడు కన్నా. 3 పవర్ 2, 9 డివైడెడ్ బై 4, రిమైండర్ 1. n వాల్యూ 4. 3 పవర్ 4, 81 డివైడెడ్ బై 4, రిమైండర్ 1. రిమైండర్ 1 ఇక్కడ వస్తుంది, రిమైండర్ 3 ఇక్కడ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ పవర్ లో రిమైండర్ గనక 3 ఉంటే దాని పైన పవర్ ఈవెన్ నంబర్ అవుతే ఏ వస్తుంది, ఆడ్ నంబర్ అవుతే ఏ క్యూబ్ వస్తుంది.